హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇప్పుడు వరకు మాట్లాడింది మా పాప అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మండే వ్లాగ్ అండి, పూజ వ్లాగ్. శివాభిషేకం చేసుకుంటున్నాం ఇక్కడ మా వారు నేనును. ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నేర్చుకుంటానండి కొంచెం కొంచెం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఫస్ట్ గంగాజలంతో అభిషేకం చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అమ్మవారు నాకు నిజంగా నాతోనే ఉంటారండి ఎప్పుడు. నిజంగా నాకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అన్నట్టుగా నాకు ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. అందుకని ఎప్పుడు నేను వదలనండి అమ్మవారిని. నాకు అమ్మ నాన్న లేకపోయినా అమ్మవారు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు నాకు తోడు ఉంటారు. నేను నిజంగా ఎవరిని నమ్మనండి అంతగాని. నేను నేర్చుకున్నాను జీవితంలో, చాలా నేర్చుకున్నాను. వయసు చిన్నదైనా పడిన కష్టాలు బట్టి అన్నీ నేర్చుకున్నాను. నా కష్టంలోని సుఖంలోని ఎప్పుడు అమ్మవారే తోడుంటారండి నాకు. ఆ కనకదుర్గమ్మ తల్లి ఎప్పుడు కూడా నాకు తోడుగా నిలబడి నన్ను వెన్నంటుండి నడిపిస్తుందండి. ఆ అమ్మవారిని నేను ఎప్పుడూ వదలకూడదనే అనుకుంటున్నాను. నా పిల్లలు కూడా వదలకూడదనే అనుకుంటాను ఎప్పుడు కూడా. మీరు వదలొద్దండి. మీరు నమ్ముకున్న ఎప్పుడు వదలకూడదనే అనుకుంటున్నాను. మీరు వదలకండి. మీరు నమ్ముకున్న దేవుణ్ణి ఎప్పుడు కూడా. ఏదన్నా అవనివ్వండి, క్రిస్టియన్ అనా ఏదన్నా సరే, మీరు నమ్ముకున్న ఎప్పుడూ వదులుకోకండి. సరే అండి, ఉంటాను ఇంకా. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.